శ్రీ బలరామకి పరామికాయ సమస్త భక్తకోటికి ఒక ప్రత్యేక ఆహ్వానం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష జలాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందరూ చూసేటువంటి అవకాశం కలుగుతుంది. చాలామంది భక్తులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు కానీ దర్శనానికి కానీ అమ్మవారి అభిషేకానికి ఏర్పాట్లు కానీ అభిషేకం చేయించుకోవడానికి అవకాశాలు ఇమ్మని ఎంతోమంది ఎన్నో రకాలు అడుగుతున్నారు. కానీ అటువంటి అవకాశాలు ఈ దేవాలయం లేవు. ఎందుకంటే ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అది కేవలం అర్చక స్వామికి మాత్రమే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యకాలంలో దొరుకుతుంటారు. అటువంటి అవకాశం బయటకు అవకాశం ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే శ్రావణ మాసంలో ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదే ఈ నెల 5వ తారీఖు సోమవారమైంది. ఆ రోజు నుండే సరిగ్గా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి సమస్త భక్తకోటికి ఆహ్వానం చెప్పేది ఏమంటే వీరంతా తరలి రండి. ఈ అభిషేక కార్యక్రమం చాలా చాలా గొప్పగా చేయబోతున్నాం. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లని గమనించుకుంటూ ఈ సంవత్సరం సహస్రాధికంగా అంటే 1000 కలశాల పైన అమ్మవారి జలంతో అభిషేకం చేయాలండి. అందులో పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అవన్నీ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు ఇలాగా ఏమైతే ఉంటాయో ఇవన్నీ కాకుండా మనకు అందుబాటులో ఉండేటువంటి జీవనదులు ఎన్నో ఉన్నాయి. అలాగే నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా సేకరిస్తున్నాము. భక్తకోటి కూడా మీకు అవకాశం ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా మీరు కూడా తీసుకొచ్చి ఆలయంలో సమర్పణ చేయండి. ఇవన్నీ కలుపుకుంటూ ఈ కార్యక్రమం వాడుకుంటాం. ఇంకా ఇందులో ఒక ప్రత్యేకత ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా అమరావతి మండలంలో మరి గీతా వెంకటేశ్వర వేద పాఠశాల ఉంది. ఆ వేద పాఠశాలలో దాదాపుగా 75 మంది వేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆహ్వానం చేస్తున్నాం. ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఒక మా వేద పండితులు 4, 3, 2 కలిసి చేస్తుంటారు. ఈ కాకుండా వాళ్ళందరినీ పిలిపించి ఇంకా వాటితో పాటు అనుబంధంగా మా దేవస్థానం వేద పండితులు ఇతర వేద పండితులందరూ కూడా ఆహ్వానం చేసి వాళ్ళందరి చేత ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ సందర్భంగా భక్తకోటికి మరొక మారు ఆహ్వానం చేస్తూ మీరంతా తరలిరండి. ఈ సహస్రాధిక కలశాభిషేకంలో పాల్గొనండి. అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అమ్మవారికి అభిషేకం చేసిన జలం చాలా చాలా శక్తి కలది. ఆ జలాన్ని మీరు కొంత స్వీకరించి మీ ఇల్లు, పొలాలు, స్థలాలు వాటిలో కూడా చక్కగా చల్లుకొని మీరు సుభిక్షంగా ఉండండి, మీ సుఖంగా ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు.